హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇవాల్టి రెసిపీ వచ్చేసి చాక్లెట్ బ్రౌనీ. ముందుగా డార్క్ చాక్లెట్ కాంపౌండ్ తీసుకొని అందులో 50 గ్రామ్స్ బటర్ వేసుకొని డబుల్ బాయిలింగ్ మెథడ్లో కరిగించుకోవాలి. మధ్యలో 2 స్పూన్స్ మిల్క్ యాడ్ చేసుకొని వీడియోలో చూపించిన విధంగా ఈ కన్సిస్టెన్సీలో కరిగించుకోవాలి. తర్వాత 3 ఎగ్స్ తీసుకొని బాగా బీట్ చేసుకోవాలి. ఇలా ఫోమీ టెక్స్చర్ వచ్చేంత వరకు బీట్ చేసుకున్న తర్వాత ఒక టీ గ్లాస్ జాగరీ పౌడర్ తీసుకొని బాగా కరిగిపోయేలాగా బీట్ చేసుకోవాలి. మధ్యలో వెనీలా ఎసెన్స్ వేసుకొని బీట్ చేసుకోవాలి. వెనీలా ఎసెన్స్ లేకపోతే ఇలాచీ పౌడర్ కూడా వేసుకోవచ్చు. తర్వాత 1 కప్ మైదా తీసుకొని చూపించిన విధంగా జల్లించుకోవాలి. అందులో 1/2 స్పూన్ బేకింగ్ సోడా, 1/2 స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకోవాలి. 2 స్పూన్స్ కోకోవా పౌడర్ వేసుకొని మొత్తం జల్లించుకోవాలి. ఇలా జల్లించుకోవటం వల్ల అన్నీ పర్ఫెక్ట్గా మిక్స్ అయిపోతాయి. ఇలా ఈజీ మెథడ్లో చేసుకోవచ్చు. బయట బేకరీ స్టైల్లో వస్తాయి చాక్లెట్ బ్రౌనీస్. పిల్లలు ఎంతో ఇష్టంగా తినొచ్చు అండ్ ఇంట్లో హెల్తీగా చేసుకోవచ్చు. బయట ఎలా చేస్తారో తెలియదు కదా. సో నెక్స్ట్ మనం ముందుగా కరిగించి పెట్టుకున్న కాంపౌండ్ని ఇందులో వేసేసి మిక్స్ చేసేసుకోవాలి. ఇలా కట్ అండ్ ఫ్లో మెథడ్లో మిక్స్ చేయాలి. ఇలా ఇంట్లోనే ఈజీగా హెల్తీగా చేసుకోవచ్చు. ఈ బ్రౌనీస్ అనేది మంచిగా వస్తాయి, బేకరీ స్టైల్లో వస్తాయి. తర్వాత బేకింగ్కి ఒక బౌల్ తీసుకొని అందులో ప్లేట్ వేసేసుకొని అడుగున మూత పెట్టేసుకోవాలి. తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న మిశ్రమంలో ఒక 2 టేబుల్ స్పూన్ పాలు వేసుకొని కలుపుకోవాలి. మనము ఏ గిన్నెలో అయితే బేక్ చేస్తున్నామో ఆ గిన్నెకి ఆయిల్ అప్లై చేసి మైదాతో డస్టింగ్ చేసుకోవాలి. తర్వాత ఆ మిశ్రమాన్ని ఇందులో వేసేసుకొని 3 టైమ్స్ ట్యాప్ చేసుకోవాలి. ఇలా ట్యాప్ చేసుకున్న తర్వాత చాకో చిప్స్, జీడిపప్పులు, బాదం పప్పులు చాప్ చేసి పెట్టుకున్నవి పైన చల్లుకోవాలి. ఇంతేనండి, ఎంతో ఈజీ చాక్లెట్ బ్రౌనీ. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.